ఎంత నరకం చూపించింది. ఇంక రాదులే చైత్ర గారు, ఇక దీని బాధ ఉండదు. మీరు నా పెయింటింగ్ తగలబెట్టడం కాదే, మిమ్మల్ని మీరే తగులబెట్టుకునేలా చేస్తా. కానీ ఏందింత హడావిడి చేసినావు? అసలు ఈ సర్ప్రైజ్ లేంది? సర్ప్రైజ్లు ఇచ్చినప్పుడు థ్రిల్ అవ్వాలి, ఎంజాయ్ చేయాలి. ఎందుకు ఏంటి అని అడగకూడదు. అయినా నీ సంతోషం కోసం ఏం చేసినా తక్కువే. ఇంతకన్నా ఇంకేం చేస్తావే? చిన్నప్పటి నుంచి చేస్తూనే ఉన్నావు కదా. తోడు పుట్టిన చెల్లెలు కూడా ఇంత చేయదేమో. హలో హలో, ఈరోజు ఓన్లీ హ్యాపీ ఎంజాయ్ అంతే. నో సెంటిమెంట్స్, నో డిసప్పాయింట్మెంట్స్. ఊరికే మూడ్ పాడు చేసుకోకు. గౌరవ్ని డిసప్పాయింట్ చేయకు, అర్థమవుతుందా? పోవే. పోతానులే మానసి. ఈ రోజుకి ఈ లోకంలో నువ్వు గౌరవ్ అంతే, ఇంకెవ్వరితోనూ సంబంధం ఉండదు. అంతే కదా? అయ్యో, ఎప్పుడు నేను ఆడుకునేదాన్ని, ఈరోజు నువ్వు ఆడుకుంటున్నావా? ఫోన్ పెట్టు. హాయ్, హలో. ఐఎమ్ గౌరవ్. మళ్ళీ ఏదో మొదలుపెట్టిండు. సరే చూద్దాం. హాయ్, ఐఎమ్ మాన్సి. ఓకే, నైస్ టు మీట్ యూ.
గుడ్ నైట్. వీడేసాలు మామూలుగా లేవు, చెప్తా. ఓకే, గుడ్ నైట్. ఇట్లా ముడుచుకుని పడుకోనీకి ఈడు దాకా రావడం ఎందుకు? ఈ సెటప్ అంతా ఎందుకు? సరే చూద్దాం. 3 లెక్క పెడతా. దగ్గరికొచ్చిండా సరే, లేదంటే ఫస్ట్ నైట్ లేదు, సెకండ్ నైట్ లేదు. పక్కలోకొస్తే ఇరుక్కొడతా. ఒకటి, 2, 2:15. లేలే, మరీ ఫాస్ట్గా అయిపోతున్నాయి. మళ్ళీ మొదటి నుంచి. 1. ఒకటిన్నర, 2, 2:15. ఈ లెక్కలు గిక్కలేంది? వీని సంగతి ఏందో తెలుస్తా. ఏడి గౌరవ్? గౌరవ్, 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 ఒక్క క్షణం భయపడి సచ్చిన కదరా. ఏందిరా ఈ ఆటలు? గిఫ్ట్ ఎలా ఉంది? నీ లెక్కే ఉంది. భయపెట్టి గిఫ్ట్ ఇస్తున్నాడు చూడు. ఏయ్, ఏమైంది? హారం నచ్చలేదా? ఏడుస్తున్నావు? ఇది ఏడుపు లెక్క కనిపిస్తుందారా? అల్లరి చేస్తూనే ప్రేమ చూపిస్తావు. ఆ ప్రేమతోనే కన్నీళ్లు పెట్టేస్తావు.
ఐ లవ్ యూ రా, ఐ లవ్ యూ. ఏయ్, ఏం చేస్తున్నావు? ఏం చేయకపోతే దాస్తున్నావెందుకు? చూపించు. చూపించమన్నానా? చెప్పేది నీకే, చూపించు. వచ్చిన పని చేసి గాని ఇక్కడి నుంచి వెళ్ళను. ఏంటి ఈ మెసేజ్? అసలు ఏ పని మీద వచ్చావు నువ్వు? ఏం చేద్దామనుకుంటున్నావు? చంపేస్తాను. సారీ, ఈరోజు మిస్ అయ్యింది. రేపు తప్పకుండా ఫినిష్ చేస్తాను. ఫినిష్ చేస్తావా? ఎవరిని ఫినిష్ చేస్తావు? అంటే ఇన్నాళ్ళు ఇంట్లో జరిగిన వాటికి నువ్వే కారణం అన్నమాట. నేను వాచ్మెన్ ఇద్దరం ఉన్నాం. ఎలాగైనా పని పూర్తి చేస్తాం. నీతో పాటు వాచ్మెన్ కూడా ఉన్నాడా? ఇద్దరు తోడు దొంగలన్నమాట. అసలు ఎవరిది ఈ నెంబరు? ఇది 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 చైత్ర నెంబర్ కదా? అంటే ఏమైంది? రిప్లై లేదు. రిప్లై నేనిస్తానే. చెయ్యొదులు, చెయ్యొదలమంటున్నానా? వదులు. దొరికిపోయామా? దొరికిపోయామా? ఎంత
మోసం! మమ్మల్ని కాపాడుతానని వచ్చి మా కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తావా? నిన్ను లే. అత్తయ్య, మాన్సి, గౌరవ్, మధు గారు, గౌరవ్, వద్దులు, రండి అందరూ. మృదులా, ఏమిటి మృదులా? మృదులా ఏమైంది? చెప్తాను మధు గారు. గౌరవ్, ఆ వాచ్మ్యాన్ తీసుకురా. వాడు పారిపోతున్నాడు. మధు గారు, వాడు పట్టుకోండి. వద్దులు. మాన్సి, నువ్వు అపాయింట్మెంట్ పట్టుకోపో. వెళ్ళు. వద్దులు. ఆగరా. పదవి నడు. వదరా. చూడు, వీళ్ళు ముగ్గురు. ఏంటి మృదులా నువ్వు అనేది? అవును మధు గారు, ముందు వీళ్ళిద్దరిని ఇంట్లో పనికి కుదిర్చింది. వాళ్ళతో సమస్యలు సృష్టించి అవి పరిష్కరించడానికి అన్నట్టు తర్వాత తనొచ్చింది. దీన్ని చూస్తే నాకెప్పుడు అనుమానం రాలేదు మృదులా. మంచిగానే యాక్ట్ చేసింది. పైగా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ కదా, అస్సలు డౌట్ రాలే. కానీ దీన్ని చూసిన మొదటి రోజే నాకు డౌట్ వచ్చింది. ఎంత చెప్పినా మీరెవ్వరూ వినలేదు. నిన్ను మానసి నీ గురించి ఎంత చెప్పినా మూగదానివని అమ్మాయికురాలివన్న జాలితో దాని మాటలు నమ్మలేదే. నమ్మించి ఇంత మోసం చేస్తావా? వీళ్ళనని ఏం లాభం అత్తయ్య? ఇది ఏం చెప్తే వీళ్ళు చేస్తారు. ముందు దీని సంగతి చూడాలి. చెప్పవే, చెప్పు. ఎవరు నువ్వు? ఎందుకు మా ఇంటికి వచ్చావు? వదలు. మమ్మల్ని ఎందుకు ఇంతలా హింసించావు? అసలు మా మీద నీకున్న పగేంటే చెప్పు. ఊటీ నుంచి మమ్మల్ని వెంటాడుతుంది నువ్వే కదా? ఆ లాకెట్లో నా ఫోటో పెట్టి ఆ పెయింటింగ్లో అలా కనిపించడం అవన్నీ నీ పనులే కదా? చెప్పవే, చెప్పు. ఇంకా నువ్వేనా అని అడుగుతా ఏంటన్నయ్యా? ఖచ్చితంగా దీని పనే. మన పక్కనే ఉంటూ మన మంచి కోసం ఆలోచిస్తున్నట్టు బిల్డప్ ఇస్తూ మనతోనే ఆడుకుంది. ఎందుకు ఇలా చేశావు? వస్తూనే ఆంటీ అని పిలిచావు. ఇలాంటి కుటుంబం
ఇంత ప్రేమ ఎక్కడా దొరకవు అన్నావు. నీ కుటుంబంలా అనిపించింది అన్నావు. నీ కుటుంబం అయితే ఇలాగే అన్యాయం చేయాలనుకుంటావా? హిట్లర్, ఈ మాట వింటేనే టెన్షన్ వస్తుంది. అలాంటిది మన బాను ఎలా భరిస్తుందో ఏంటో. హ, భరించడమా దారిలోకి తీసుకొస్తుంది. నాకు ఫుల్ నమ్మకం ఉంది. అంతే అంటావా? మన బానుని నీ వల్ల కాదు అంటే చాలు ఏ పనైనా చిటికలో చేసి ప్రూవ్ చేస్తుంది. ఓ, అలాగే హిట్లర్ని కూడా. చూద్దాం ఏం చేస్తుందో. చూద్దాం హిట్లర్ గారి పెళ్ళం ఏం చేస్తుందో. వచ్చేస్తుంది మీ హిట్లర్ గారి పెళ్ళం. ఈ నెల 17వ తారీఖు నుంచి ప్రారంభం కాబోతుంది. సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు మీ మన జీ తెలుగులో తప్పకుండా చూడండి.